శ్రీమాత్రే నమః. మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ సర్వమంగళ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. గొల్లాపిల్లి మల్లికార్జున శాస్త్రి గారు, అలాగే గులాబరావు మహారాజ్, భాస్కరాచార్యుల వారు, వీళ్ళు ముగ్గురు గురించి మనం మన ఛానల్లో చెప్పుకున్నాం. వీళ్ళు ముగ్గురు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు గొప్ప జ్యోతిష్యులు. జరగబోయే దాన్ని ముందుగానే చెప్పేస్తారనమాట. సత్సంప్రదాయాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా ఉంటూ వాళ్ళ మాట తీరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సదాచారాన్ని పాటించేవారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడితే అది మంత్రం అయిపోయింది. ఒకసారి మీరు ఆ ముగ్గురు వీడియోస్ చూస్తే వాళ్ళు ఇంత గొప్పగా జాతకాలు ఎలా చెప్పారు అనేది మనకి అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్పానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. సామాజిక మాధ్యమంలో గత 10 రోజుల నుంచి ఈ వేణుస్వామి గారి గురించి, అలాగే ఆయన భార్య గురించి వీడియోస్ అవి వస్తున్నాయి కదా. ఈ వేణుస్వామి గారి వీడియోస్ ని చూస్తున్నప్పుడు గాని, అలాగే ఈయన మాట్లాడుతున్నప్పుడు గాని నాకు కూడా చాలా సార్లు కోపం వచ్చింది. ఎందుకంటే ఒక వైఖానసుడు అయ్యుండి నేను శ్రీ వైష్ణవ అని చెప్పుకుంటూ ఆయన మద్యాన్ని మాంసాన్ని తినడమే కాకుండా వామాచార పద్ధతిలో పూజలు అవి చేస్తూ దానిని గొప్పగా ఆయన అందరికి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే, ఆయన వల్ల మాలాంటి వాళ్ళను కూడా మీరు మద్యం తాగుతారు, మాంసం తింటారు, ఆయన తింటం లేదా అని చెప్పి మమ్మల్ని వేలు పెట్టి చూపిస్తుంటే ఏం చెయ్యలేక ఇలాంటి వాళ్ళ కదా మనల్ని కూడా అంటున్నారు అని చాలా సార్లు ఎంతో కోపం కూడా వచ్చింది. ఈ మధ్య రీసెంట్ గా 2 రోజుల క్రితం ఈ వేణుస్వామి గారి భార్య ఒక మాట అన్నారు, మాకేమో బ్రాహ్మణ సంఘాలు సపోర్టు కావాలని. ఎలా ఇస్తారండి బ్రాహ్మణ సంఘాలు సపోర్టు? మీరేమో మద్యం తాగుతూ మాంసం తింటూ మీ ఇంట్లో కూడా ఆయనకి కావాలని అనుకుంటే మాంసం వండిస్తానని చెప్పి మీరు పబ్లిక్ గా స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ, ఒక పక్క నుంచేమో మీరు సంప్రదాయాలు పాటిస్తాము అని చెప్పుకుంటూ, ఒక పక్క నుంచేమో మద్య మాంసాలు స్వీకరిస్తూ ఉన్నప్పుడు బ్రాహ్మణుల సపోర్టు మీరు ఎలా అడుగుతారు? అసలు అలా అడగాలని మీకు ఎలా అనిపించింది? ఒకవేళ అలా అడిగినా కూడా మీకు బ్రాహ్మణులు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? మీలాంటి వాళ్ళ వల్లే కదా మడి ఆచారాలను పాటిస్తూ అనుష్ఠానం చేసుకుంటూ చక్కగా ఉంటున్న వాళ్ళని కూడా తిట్టిపోస్తూ బ్రాహ్మణ జాతి మాంసము మద్యము తింటున్నారు అని చెప్పి మమ్మల్ని మొహం మీదే కడిగేస్తున్నారు. కడుగుతున్నారని నేనేం బాధపడటం లేదు, ఎందుకంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు అలాగే అడుగుతారు. అందరూ అలాగే ఉన్నారు అని అనుకుంటారు కాబట్టే మమ్మల్ని కూడా తిట్టిపోస్తున్నారు. పైగా మీరు చెప్పింది ఏంటి? మా మావయ్య గారు పెద్ద పూజారి యాదగిరిగుట్టలో, ఆ తర్వాత నాచార నరసింహస్వామి వారి ఆలయంలో పెద్ద పూజారిగా చేశారు. ఆ తర్వాత మా బావగారులు వీళ్ళందరూ కూడా భద్రాచలంలో ఉన్నారు, వీళ్ళందరూ జ్యోతిష శాస్త్రంలోనే ఉన్నారు అని చెప్పుకుంటూ, పెద్ద పూజారులు అని చెప్పుకుంటూ మీరు మీ వారి గురించి ఏమో మద్య మాంసాలు స్వీకరిస్తారు, ఎందుకంటే ఆయన వామాచార పద్ధతిలో పూజ చేసుకుంటారు కాబట్టి ఆ పూజా విధానం పాటించాలి అంటే ఇవన్నీ స్వీకరించాలి అని చెప్పి పబ్లిక్ గా చెప్తూ ఉంటే మమ్మల్ని థూ అని మొహం మీద ఉమ్మేస్తున్నారు. దయచేసి మీరు బ్రాహ్మణులు అని చెప్పుకోకండి, ఎందుకంటే మీరు బ్రాహ్మణులు కాదు. నిజంగా బ్రాహ్మణులు అయ్యుండుంటే వామాచార పద్ధతి జోలికే వెళ్ళి ఉండేవారు కాదు, ఈ మద్య మాంసాలవి స్వీకరించేవాళ్ళు కాదు. నేను మిగతా విషయాలు ఏమీ మాట్లాడటం లేదు, కానీ ఇవన్నీ తీసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఇంకొకళ్ళు తిడుతూ ఇంకొకళ్ళని అసహ్యంగా మాట్లాడుతూ కూడా మీరు బ్రాహ్మణులు అని చెప్పుకోవటం వల్ల మమ్మల్ని హీనాతి హీనంగా చూస్తున్నారు. ఒక పూజకి వెళ్ళాలి అన్నా, ఒక వ్రతం చేయించుకోవాలి అన్నా బ్రాహ్మణుల గురించి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? సిగరెట్ కాల్చొచ్చారా? మీరు మద్యం ఏమైనా తీసుకున్నారా? మీరు మాంసం తింటారా అని ఆ బ్రాహ్మణులను వెకిలి చేస్తూ మాట్లాడుతూ, మేము అలాంటి జోలికి వెళ్ళము అంటే, చెప్పారులేండి, ఇలాగే చెప్తారు పక్కన, కానీ ఆ తర్వాత మీరు చేసేవన్నీ మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పి నిందిస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయటం వల్ల మాత్రమే మమ్మల్ని అందరూ కూడా చీ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే మీరు జాతకాలు చెప్తున్నారు కదా, మీరు జాతకాలు చెప్పుకున్నప్పుడు మీ కన్సల్టేషన్ ఫీజు ఎంత ఉంటుందో, మీ యొక్క పరిస్థితులు ఏంటో అవి మీ వరకు ఉంచుకోవచ్చు కదా. కానీ పబ్లిక్ గా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మీరేమో ఇలా జరిగిపోతుంది, మీకేమో ఇలా జరిగిపోతుంది, మీకు నష్టం జరుగుతుంది, వీడు విడిపోతారు అంటూ మీరు మాట్లాడడం వల్ల అసలు జ్యోతిష శాస్త్రం అంటేనే అసహ్యమయ్యే స్థితికి వచ్చేసారు. అసలు జ్యోతిషం లేదు, తప్పు, ఎందుకంటే లక్షలు దొబ్బేస్తున్నారు. ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు అంటూ మొత్తం శాస్త్రాన్నే తప్పు పట్టే స్థితికి మీరు తీసుకొచ్చేశారు. ఈ వ్యక్తిగతంగా జాతకం చెప్పేటప్పుడు చెప్పచ్చా? అది కూడా వ్యక్తిగత విషయాలు ఇలా పబ్లిక్ గా మీరు మాట్లాడచ్చా? అసలు జాతకం చెప్పేటప్పుడు ఏ రూల్ పాటించాలి? ఒక వ్యక్తి జాతకం చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినవి ఏవైనా ఉంటే, ఒకవేళ ఆ వ్యక్తి యొక్క జాతకంలో దోషం ఉండుంటే దాన్ని హార్ష్గా చెప్పకూడదు, చాలా సున్నితంగానే చెప్పాలి. దానికి పరిష్కార మార్గాలు చెప్పాలి. చాలా కంగారు పడకండి, మీరేం బాధపడకండి, మీరు స్వామి
అమ్మవారిని కొలుచుకోండి, మీ అమ్మవారి పాదాలు పట్టుకోండి అని చెప్పాలి తప్ప పెళ్ళైన 2 సంవత్సరాలకే విడిపోతారు, పెళ్ళైన 3 సంవత్సరాలకే చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది, అలా పోతారు ఇలా పోతారని చెప్పడమే కాకుండా మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఆయన చెప్తున్నారు, ఒక ప్రెగ్నెంట్ జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుట ఆ ప్రెగ్నెంట్ కి ఆ స్వామి గారు చెప్పారట, ఏమని, నీకు పుట్టబోయే బిడ్డకి ఆటిజం వస్తుంది అని. అసలు పుట్టబోయే బిడ్డ యొక్క జాతకం కూడా చెప్పేసేంత గొప్ప వాళ్ళు ఇప్పుడు ఉన్నారా చెప్పండి? ఒకవేళ మీకు తెలిసింది, మీరు అంత గొప్పవాళ్ళే అనుకోండి, అలా చెప్పచ్చా? కడుపుతో ఉన్న ఆవిడ తన పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలని ఊహించుకుంటుంది, మీరు ఎలా ఉంటుంది అని చెప్పారు. దానివల్ల ఆవిడ యొక్క మనస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది కదా, దాన్ని తప్పేసి నేను ఇలాగే చేస్తానని చెప్పి మాట్లాడడం అది సమంజసం కాదేమో. అలాగే ఏదైనా ఒక తప్పు ఉన్నప్పుడు మీరు ఇలా చేశారు, మీరు ఇలా చెందారు అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న వేసిన వాళ్ళని కూడా నిందిస్తూ మాట్లాడేస్తున్నారే, అలా మాట్లాడడం కరెక్టా చెప్పండి? జాతకం చెప్పే వాళ్ళ యొక్క మాట ఎంత మృదువుగా ఉండాలి, ఎంత సౌమ్యంగా ఉండాలి, ఎంత సదాచారాన్ని పాటించాలి, ఎంత చక్కగా ఉండాలి అనేది మీకు తెలియదు అని నేను అనుకోవటం లేదు. మీకు అన్ని విషయాలు తెలిసినా సరే మీరు ఈ రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మీకంటూ ఒక రూల్ ని సృష్టించేసుకుని మీరు మాట్లాడుతున్నారు కదా, అది సమంజసమేనా చెప్పండి? ఈ యోని పూజలు వామాచార ప్రకారం ఈ పూజలన్నీ చేసి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టాను, వీళ్ళ కుటుంబాలను నిలబెట్టాను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, దయచేసి నిజంగానే మీకు శక్తులుండి నిజంగానే మీ దగ్గర అద్భుతాలు ఉండినట్లయితే ఈ పూజలన్నీ కూడా దేశం బాగుండాలని, దేశంలో ఆడపిల్లలు బాగుండాలని, ఈ కొట్లాటలు జరగకూడదని, ఎవరికి ఈ వైషమ్యాలు ఉండకూడదని, ఈ బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులు చాలా చక్కబడిపోవాలని, మనకి ఇంకొక దేశానికి మధ్య గొడవలు ఏవి ఉండకూడదని, అందరూ ప్రశాంతంగా ఉండాలని సంకల్పం చేసుకుని పూజ చేశారు అని అనుకోండి, దేశానికి ఉపయోగం, దేశంలో ఉన్న వాళ్ళకి ఉపయోగం. మీరు ఇలా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటారో, మీరు మాంసం తింటారో, మద్యం తాగుతారో, అది మీ వ్యక్తిగత విషయం, నేను దాని గురించి అడగటం లేదు. కానీ దయచేసి పబ్లిక్ లోకి వచ్చి నేను బ్రాహ్మణుడిని, మేము వైష్ణవులము, వైఖానుసులము, ఫలానా ముళ్ళ మేము అర్చకులుగా చేస్తున్నాము అని ఒక పక్క నుంచి చెప్తూ ఒక పక్క నుంచి మద్యము మాంసము తాగుతాము అని చెప్పి దయచేసి మీరు చెప్పకండి. అలాగే మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఈ శ్రీవాణి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను సత్సంప్రదాయాలకి విలువిస్తాను. నిజంగా ఆవిడ చూస్తే చక్కగా ఉంటారు, బుట్ట బొమ్మలా ఉంటారు, నేనేమి కాదు అని చెప్పటం లేదు. కానీ ఒక మాట మాట్లాడారు, పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి మాత్రమే విలువ ఇవ్వాలని చెప్పి నేను పుట్టింటిని వదిలేశాను, ఎందుకంటే పుట్టింట్లో అత్తగారి ఇంట్లో ఉండేవన్నీ పాటించాలని తెలుసుకుని పెరిగాను కాబట్టి పుట్టింటిని వదిలేశాను అని చెప్తున్నారు. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం మెసేజ్ ఇస్తున్నారు? తల్లిదండ్రులను వదిలేమని మెసేజ్ ఇస్తున్నారా? తల్లిదండ్రులు అవసరమే లేదని మెసేజ్ ఇస్తున్నారా చెప్పండి? పాపం మీలాంటి వాళ్ళ మాటలు వినే కదా ఇంకొక నలుగురు ఏం చేస్తారు, ఓహో ఇలా చెయ్యొచ్చన్నమాట అని వాళ్ళు చేస్తే ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోత ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంతో పేరున్న వాళ్ళు, పేరు సాధించిన వాళ్ళు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆ మాటలనే పట్టుకుంటారు, మంచి ఎవరు తీసుకోరు. ఇలాంటి మాటలనే పట్టుకుని ఫలానా వాళ్ళు చేశారు కదా, మేం చేయటంలో తప్పే ఉందని చెప్పి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే బ్రాహ్మణత్వం అనేది భ్రష్టు పట్టుకుపోతుంది. దయచేసి మీ వ్యక్తిగతాలు మీ వ్యక్తిగతంగానే ఉంచుకోండి, సామాజికంగా మాత్రం బయట పెట్టద్దు అని మనవి. ఒకవేళ మీరు ఇలా మాంసము అవి తింటాము, మేము ఇలాగే చేసుకుంటాము అని అనుకుంటే గనక మా వాళ్ళు ఫలానా గుళ్ళో పూజారులు, మేం బ్రాహ్మణులం అని చెప్పుకోవద్దు. మద్య మాంసాలు తింటూ ధర్మాన్ని పాటించకుండా సదాచారాన్ని పాటించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు భ్రష్టు పట్టుకుపోయిన బ్రాహ్మణులు. దయచేసి మీరు బ్రాహ్మణులు అని చెప్పుకోవద్దు మద్య మాంసాలు ఎవరైతే తింటారో వాళ్ళు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.